హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో బోట్ ఎక్కేదాకా మీకు షేర్ చేశాను కదా, ఇది బోట్ ఎక్కిన తర్వాత అనమాట. బోట్ ఎక్కిన తర్వాత ఫన్ అంటే చిన్న ఫన్ కాదనమాట, చాలా చాలా బాగుంది. అండ్ ఎక్కగానే ఈ వ్యూ కనిపించింది అనమాట. అక్కడ చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ నీటిలో మునిగిపోయింది. ఆ గోదావరమ్మ తనలో కలుపుకునేసిందండి. సో అవి చూస్తూ ఎక్కాము. ఎక్కిన వెంటనే మాకు కిందంతా లగేజ్ అంటే 2 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. కింద సెక్షన్లో వచ్చి లగేజ్ అంతా పెట్టేసి పైకి ఎక్కేసామన్నమాట. సో ఎక్కగానే మాకైతే టిఫిన్స్ సర్వ్ చేశారు. టిఫిన్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. నాకైతే కొంచెం టెన్షన్గా ఉన్నిందనమాట. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో వాటర్ కదా, స్టార్టింగ్ కొంచెం నాకు చాలా భయం అవుతుందన్నమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకేది మన చేతిలో ఉండదు అనుకోండి, అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫైనల్గా అయితే ఇంకా ఎక్కేసాము, టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో టిఫిన్, మధ్యాహ్నం లంచ్ మొత్తము ఒక ప్యాకేజ్ లాగా తీసుకున్నాం అనమాట 2 డేస్కి. అంటే మనం ఇప్పుడు వెళ్ళి ఒక 3 అవర్స్ తర్వాత గోదావరి పక్కనే ఒక హట్స్ వేసుకొని అక్కడ ఉంటామన్నమాట. సో మొత్తం ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాం అనమాట. సో ఫర్ 2 డేస్. ఇప్పుడు మనం చూస్తున్న ఊరైతే దేవీపట్నం అనమాట. మన తెలుగు మూవీస్లో చాలాసార్లు ఈ ఊరిని చూస్తుంటాము. బాలకృష్ణ సినిమాల్లో ఎక్కువ చూస్తుంటాం అనమాట. సో ఆ దేవీపట్నంలో బాలకృష్ణ గారు చాలా సినిమా షూటింగ్స్ చేశారంటండి. సో అది కూడా ఇలాగ వాటర్లో ఫుల్గా మునిగిపోయింది. అండ్ అల్లూరి సీతారామరాజు ఉంటారు కదా ఫోర్ట్, అది కూడా ఇక్కడే అనమాట. అదంతా కూడా సీన్స్ ఇక్కడే జరిగాయంట. మనకు కృష్ణ గారు చేశారు కదా, ఆ మూవీ కూడా ఇక్కడే, అంటే దేవీపట్నం పక్కనే ఒక పెద్ద ఫోర్ట్ లాగా ఉంటుంది. సో అక్కడ చేశారనమాట. సో మనమైతే అంత ముందుకెళ్ళి ఏం చూడట్లేదు, వెనక నుంచే చూస్తున్నాము ఎవ్రీథింగ్. సో ఆ ఊర్లన్నీ అలా మునిగిపోయాయంటే కొంచెం బాధ అయిందనమాట. బికాస్ మన తెలుగు పరిశ్రమ నుంచే వెళ్ళి చాలామంది అక్కడ ఉండి షూటింగ్స్ చేసి, గోదావరి జిల్లాలంటేనే చాలా ఫేమస్ కదా ఇలా షూటింగ్స్ కానీ అన్నిటికీ. సో అవన్నీ ఇప్పుడు మునిగిపోయాయంటే కొంచెం బాధ అయిందనమాట. అండ్ అందరం చూస్తున్నాం అనమాట. సో ఎలా ఉంది ఏంటి అండి. అండ్ పక్కనే మనకు పోలవరం ప్రాజెక్ట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అలాగా. సో పోలవరం ఒక్క ప్రాజెక్ట్ కోసం 240 ఊర్లు నీట మునిగిపోయాయండి. ఆ గంగమ్మ తనలో కలిపేసుకునింది. సో పొలాలు, ఇల్లులు, పశువులు అన్నీ అనమాట. వాళ్ళకి సంబంధించిన ఇంకా ఏ గుర్తు లేకుండా అయిపోయింది కదా. అది 240 గ్రామాలది. కొంచెం అనిపించింది అనమాట. పాపం కదా, ఎవరికైనా సరే సొంతూరు అంటే ఒక లవ్ ఉంటుంది, అఫెక్షన్ ఉంటుంది, అదంతా లేకుండా పోయింది అనిపించింది అనమాట. అండ్ దెన్ హియర్ కమ్స్ టు బోట్. ఇక్కడైతే మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు. కాసేపు నా వాయిస్ కాకుండా వాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు, జస్ట్ సీ అండ్ ఎంజాయ్. కొన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను, మొత్తం అయితే యాడ్ చేయలేను బికాస్ చాలా లెంతీ అయిపోతుంది కదా వీడియో. అందుకని చెప్పి చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను, జస్ట్ ఎంజాయ్. చెప్పిన వరకు అయితే చూస్తే కనుక మరి మేడమ్స్ అయితే కనుక ఎందాక చెప్పాను, కట్టుకుంటే కట్టు చీర, వదిలేస్తే కనుక కాటన్ చీర. సార్స్ అయితే కనుక ఒక 1 గ్రామ్ గోల్డ్ బంగారం మీ సొంతం చేసుకోండి, ఓకేనా. మరి క్వశ్చన్ ఏంటంటే చూస్తే కనుక చాలా మంది మ్యారేజ్కి వెళ్తున్నారు కదా. మరి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు చాలా మంది పెళ్లి చూస్తారు. మరి పెళ్లి చూసినప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఒక ఇద్దరు ఎద్దులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళిద్దరు ఎవరు grade 4. Class 4 tadi kan, katanya, oke, ayo.
పప్పులో పాలు, చెప్పులో కాలు, పప్పులో పాలు. ఏ పప్పు అంటే బాగా ఇష్టం. మా సార్ బాగా చెప్తారు, ఎందుకంటే అంతా మనసులో వేసుకుని మూవీ చూసినట్టు చూస్తుంటాం కదా. ఇంకా ఎంటర్టైన్మెంట్ అయితే అలా కంటిన్యూ అవుతానే ఉన్నిందనమాట. బట్ వ్యూ అయితే సూపర్గా ఉన్నింది. ఒక పక్క వీళ్ళ ఫన్, ఒక పక్క గోదావరి. అబ్బా, అది మాటలతో అయితే అస్సలు చెప్పలేమండి. దట్స్ ఏ బ్యూటిఫుల్ థింగ్. అది జస్ట్ మనం ఆ టైంలో దాన్ని మనం ఆస్వాదించాలంతే అనమాట. సో ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా అప్పట్లో హౌసెస్ అనమాట. హౌసెస్, ఐ మీన్ పల్లెటూళ్ళు అంటే చెట్లు ఎక్కువ ఉంటాయి కదా, సో అందువల్ల అక్కడక్కడ మనకి ఇలా చెట్లు, కొంచెం కొంచెం ల్యాండ్ అలా కనిపిస్తూ ఉన్నిందనమాట. సో ఇంకా విలేజెస్ ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అంత బాగా స్పేషియస్గా మంచిగా ఉన్నిందనమాట. ఒకసారి షిప్ బ్యాక్ వచ్చి చూసాము. సో అంత అసలు ఏం లేదనమాట. మధ్యలో మనం ఉన్నాము, మొత్తం వాటర్, చుట్టూ చెట్లు అండ్ మధ్యలో మనం ఉన్నాం అనమాట. అస్సలు ఎక్కడ మనుషులు కూడా కనిపించకపోయే. ఇంకా లంచ్ టైం అయితే వచ్చేసింది. లంచ్లో అయితే మంచి ఫుడ్డే ఇచ్చారు. సో ఇది ఆల్రెడీ వాళ్ళు రాజమండ్రి నుంచే తీసుకొని వచ్చారనమాట. పప్పు, క్యాబేజీ ఫ్రై, రసం అంతా వెజ్జే అనమాట, నో నాన్ వెజ్ ఐటమ్స్. బికాస్ భద్రాచలం వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు మా బోట్లో. సో అందుకని అందరికీ వెజ్జే సర్వ్ చేశారనమాట. అండ్ హియర్ ఈస్ పాపికొండలకి మనం కొంచెం దగ్గరలో ఉన్నాము. సో పాపికొండలు చూసిన తర్వాత, టెంపుల్ దర్శనం అయిన తర్వాత మనము ఉండాల్సిన స్టేయింగ్ ప్లేస్లో వాళ్ళు మనల్ని వదిలేస్తారనమాట. ఇప్పుడు ఇలా కనిపించేది వచ్చి మేము ఉండబోయే స్టేయింగ్ ప్లేస్ అదే అనమాట. సో అంత మంచిగా ఎత్తులో ఉండబోతున్నాం మేము. రూమ్స్ అనమాట. సో ఇప్పుడైతే మనం పాపికొండలకి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ మనం చూస్తున్నవైతే పాపికొండలు. అసలు పాపికొండలు అని పేరు ఎలా వచ్చిందంటే, ఆడవాళ్ళు పాపెట్ తీసుకుంటారు కదా, సో సేమ్ అలా దీంట్లో ఉంటుందని చెప్పి వీటికి పాపికొండలు అని పేరు వచ్చిందంట. బట్ మనమైతే ఇప్పుడు పాపట్లు తీసుకోవడమే ఆపేసాం కదండి. వాళ్ళంతా అలా ఫన్నీగా చెప్తూ ఉన్నారనమాట. మేము అంటే పూర్వకాలంలో అయితే అలా పేరు పెట్టారు, మీరేమంటే ఇప్పుడు పాపడ్లు తీసుకోవడమే మానేశారని చెప్పి. అంటే ఇప్పుడు చూపిస్తున్నాం కదా, అదే అనమాట. మనకు చాలా స్మాల్ అయిపోతుంది అనమాట పాపికొండల దగ్గర. సో చాలా చిన్నదిగా ఉంటుంది అండ్ లోతు కూడా చాలా ఎక్కువ ఉంటుందంట. ఇంకా వేరే షిప్స్, చాలా షిప్స్ అలా వెళ్తూ ఉన్నాయి. జస్ట్ మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. నేచర్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. అదంతా పీస్ఫుల్గా ఉంది. ఏం అసలు పొల్యూషనే లేకుండా, అసలు సౌండ్ డిస్టర్బెన్సెస్ లేకుండా అంతా మంచిగా ఉన్నిందనమాట. ఫైనల్గా అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ వ్యూని అయితే మాత్రం. అండ్ దెన్ తర్వాత మనకి ఇక్కడ టెంపుల్ ఉంటుంది, స్వామివారి టెంపుల్. అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా బ్యాక్ టు బోట్ అనమాట. సో ఇక్కడ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ చాలామంది అక్కడ సంబంధించిన జనాలు ఉన్నారు. సో వాళ్ళైతే ఎంత మంచిగా ఉన్నారంటే, ఎంత హెల్తీగా ఉన్నారనమాట. సో ఈ బ్యాంబూ స్టిక్స్తోనే వాళ్ళు, ఈ వెదురుతోనే వాళ్ళు చిన్న చిన్న బొమ్మలు చేసుకొని అవన్నీ అమ్ముతున్నారు. సో ఇంకా అందరూ అంటే మా బోట్లో ఉండే వాళ్ళంతా కూడా దిగేసి ఇంకా అది చూసేదానికి వెళ్తున్నాం అనమాట. సో ఆన్ ద వేలో మనకు ఇలా చిన్న చిన్న బాస్కెట్స్ ఎవ్రీథింగ్ కనిపిస్తూ ఉంటుంది. సో అవన్నీ వెదురుతోనే చేస్తారు. బట్ మనం లాంగ్ డిస్టెన్స్ కదండి, లాంగ్ డిస్టెన్స్లో ఇవన్నీ తీసుకోపోతే ఇంకా మనకు ట్రావెలింగ్లోనే అన్నీ బ్రేక్ అయిపోతాయేమో అనిపించింది. అండ్ అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. నాకైతే కొంచెం ఆశ్చర్యమే వేసింది. ఎందుకు అంటే ఇది మిడిల్ ఆఫ్ ద రివర్లో ఉందన్నమాట. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారంటే ఒక 20 కిలోమీటర్స్ బోట్లోనే వెళ్ళి అక్కడ తెచ్చుకుంటారంట. మొత్తం వాళ్ళకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఈ చిన్న చిన్న వెదుర్లతో. ఇవైతే నాకు చాలా నచ్చాయి. జస్ట్ 300 రూపీస్ చెప్పారు. బట్ చెప్పాను కదా, మొత్తం లగేజ్ ఇబ్బంది అయిపోతుందని చెప్పి తీసుకోలేదన్నమాట. అండ్ వాళ్ళకి ఇదొక్కటే ఆధారం అంట. సో
కొంచెం అనిపించింది మంచిగా దగ్గర ఉంటే మంచిగా అన్నీ తీసుకొని వెళ్ళుంటాము అని చెప్పి. సో చక్కగా ఆడవాళ్ళే చక్కగా చేసేస్తున్నారండి మొత్తం కూడా. అండ్ ఇలా చిన్న చిన్న బోట్స్ అన్నీ చేస్తున్నారనమాట. సో వీళ్ళు ఎంత పర్ఫెక్ట్గా చేస్తారంటే ఒకదానికొకటి అస్సలు డిఫరెన్స్ లేకుండా ఉన్నాయన్నమాట. చాలామంది అంటే ఒక 10 షాప్స్ బిలోనే ఉంటాయి అనుకుంటాను ఇవన్నీ అనమాట. సో ఇక్కడ మొత్తం ఇలాగా మొత్తం ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండేది కూడా వాళ్ళు ఇక్కడే అనమాట. వచ్చి మంచిగా ఇట్లా వెదురుతోనే ఎటువంటి జంతువులు రాకుండా కొంచెం ప్రొటెక్షన్ లాగా ఇలా కట్టుకున్నారు. సో మంచిగా అనిపించింది. సో ఈమెతో అయితే నేను వచ్చేటప్పుడు మాట్లాడాను. సో అది కూడా మీతో షేర్ చేస్తానన్నమాట. వితౌట్ ఎనీ రికార్డింగ్స్ ఏం లేకుండా జస్ట్ మేము చెప్పిందో మీరు కూడా విందురు కానీ. అండ్ ఫైనల్గా అయితే మనం వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. ఫస్ట్ ఇక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. 365 days ఇక్కడ వాటర్ ఫ్లో ఉంటుందంట. ఒక్క డే కూడా మిస్ అవ్వకుండా. సో ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంటుందంట. కొండల నుంచి వస్తుంది. ఎంత కూల్గా ఉన్నాయంటే వాటర్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. అండ్ ఫొటోస్ తీసుకోవడానికి కూడా మంచి ప్లేస్ అనమాట. ఇది టెంపుల్. మనకు టెంపుల్లోకి ఫోటోగ్రాఫ్స్ అలో లేదు. అండ్ కెమెరా అయితే ఆన్ చేయకూడదు. అందుకని చెప్పి నేను లోపల టెంపుల్ని అయితే ఏం తీయలేదండి. బట్ ఎంత మంచిగా ఉందంటే ఇక్కడ దక్షిణ తీసుకోరు అండ్ కులాలకి ఏం లేదనమాట. ఎవరు వచ్చి వాళ్ళ దేవుని వాళ్ళు ప్రేయర్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అండ్ మనకు రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చాయి కదా, అప్పుడు ఈ టెంపుల్ ఫుల్ మునిగిపోయిందంట మొత్తం కూడా. అది కూడా అక్కడ ఉన్న వాళ్ళే చెప్పారు. సో టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది. చిన్న బుజ్జి శివలింగం ఉందన్నమాట టెంపుల్లో. టెంపుల్ సూపర్గా ఉన్నింది అండ్ చాలా స్పేషియస్గా చాలా బాగుంది. అక్కడ లోపల ఉండే వస్తువులు కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఈ ఐస్ క్రీమ్ అమ్మే ఆయన అయితే అంటే ఇలా సీజన్ ఉండేటప్పుడు 20 kilometers స్టీమర్స్ ఉంటాయి కదండి, స్టీమర్స్లో వచ్చి ఇలా ఐస్ అమ్మేసి వెళ్తారన్న. సో ఇవైతే తీసుకున్నాము మంచిగా. అండ్ ఇక్కడ చాలా పైన కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి. దీంతో అయితే కాసేపు మాట్లాడాను నేను. టమాటాలు కావాలి, చింతపండు ఉత్త చింతపండు చారా? మీరు ఎంత కష్టపడాడు నాజంత పడేది. మా తాత ముత్తాతల నుంచి అలవాటు. వాళ్ళ అంటే నేటివ్ ప్లేస్ వెళ్ళిగా వస్తుంది. మాకు దేవుడు ఉన్నాడు కదా, మీకు సంపాదన ఇదే ఆధారం ఏం లేదు. ఇక్కడే ఉంటారు కానీ రోజు మాక్సిమం ఎంతమంది వస్తారు? నీళ్ళు మొన్న వర్షానికి నీళ్ళు రాలేదా? వచ్చినాయి, ఇదంతా పట్టింది, ఇదంతా వచ్చేసాయా? మొత్తం పట్టేసింది. మరి ఏం చేశారు అప్పుడు? ఎప్పుడేం చేద్దాం, మా పైకి వెళ్ళిపోతాం కొండ మీదకి. అన్నము అప్పుడు ఇంకా యాక్చువల్లీ బోట్ వాళ్ళు మాకు 1 hour టైం ఇచ్చారనమాట. సో అవన్నీ చూసుకొని 1 hour తర్వాత వాళ్ళు ఇంకా అనౌన్స్మెంట్ స్టార్ట్ చేసేసారు. బోట్ స్టార్ట్ అయిపోతుంది. వన్స్ బోట్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఇంకో బోట్ వచ్చేదాకా నైట్ అంతా మనం అక్కడే ఉండాలి. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కదా. ఇంకా అందరం వచ్చి ఎక్కేసామన్నమాట. ఇక్కడ నుంచి ఏంటంటే మనకు భద్రాచలం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇంకో బోట్లో ఎక్కుతారు. వాళ్ళకి 100 kilometers అంట అక్కడ నుంచి. అండ్ మేము వచ్చిన బోట్లోనే మమ్మల్ని మేము స్టేయింగ్ ప్లేస్లోకి డ్రాప్ చేసేసి మళ్ళీ కొందరు ఉంటారు కదా డైరెక్ట్ రాజమండ్రికి వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళని రాజమండ్రిలో డ్రాప్ చేసేస్తారంట. సో ఇది వచ్చి బోట్లో చిన్న క్యూట్ కిచెన్ అనమాట. సో మేబీ వంట ఏం చేయరు, జస్ట్ టీ స్నాక్స్ అవన్నీ ఉన్నాయి అంతే. ఇది పెద్ద ఇంజన్, ఫుల్ సౌండ్ వస్తుంది దాంట్లో నుంచి. ఇవన్నీ లైఫ్ జాకెట్స్ అనమాట. చాలానే ఉన్నాయి అనిపించింది. సో అండ్ ఫైనల్గా మేము వెళ్ళి స్టే చేసే ప్లేస్కి ఇంకా 40 minutes ఉందన్నమాట. ఇంకొక 40 to 40 minutesలో దిగేస్తాము. అండ్ అక్కడ చూసారా కొండ ఎంత షేడ్స్గా పడింది. అండ్ మనం మామూలుగా సీనరీస్లో ఫొటోస్లో చూస్తూ ఉంటాం కదా, పెయింటింగ్స్లో వాటిలో అక్కడ ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట ఇక్కడ కొండలన్నీ కూడా మంచిగా. అండ్ ఫైనల్గా మేము ఉండవలసిన స్టేయింగ్ ప్లేస్లో అయితే దిగేసాము. అండ్ కొంచెం దూరం నడిస్తే జీప్ వచ్చి మనం తీసుకొని వెళ్తుంది అనమాట. సో జీప్స్ తప్ప ఇంక ఇక్కడ ఏం వెహికల్ యూజ్ చేయట్లేదండి, బికాస్ కొండలు రాళ్ళు అన్నీ కదా. సో జీప్ ఒక్కటే మంచిగా మనల్ని వెళ్ళి సేఫ్గా చేరుస్తుంది అనమాట. బట్ జీప్లో వెళ్తుంటే కూడా చాలా భయం అవుతుంది, ఎక్కడ పడిపోతామో ఏమో అని చెప్పి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. కాకపోతే డ్రైవర్స్ వాళ్ళకి ఫుల్
ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. అండ్ చాలామంది ఉన్నారు ఆ రోజు, నాకు తెలిసి ఒక 30 to 35 మెంబర్స్ దాకా ఉన్నారనమాట. చాలామంది వచ్చిన్నారు. చూసారా, సేమ్ మన ఫొటోస్లో ఎలా ఉంటుంది, కొండ వెనక కొండ, మళ్ళీ మధ్యలో ఇంకో కొండ, అలాగే ఉంది కదా. ఈ సీనరీ అయితే చాలా బెస్ట్ అనిపించింది అనమాట. అండ్ ఫైనల్గా జీప్లో అయితే స్టార్ట్ అయిపోయాము. వీడియో అస్సలు తీయలేకపోయాను బికాస్ ఎక్కడ పడిపోతామో అనిపించింది అనమాట. అండ్ కాసేపు అలా వీడియో తీసేసి ఇంకా స్టాప్ చేసేసాను అనమాట. అండ్ ఫైనల్గా మేము ఉండవలసిన ప్లేస్కి అయితే వచ్చేసాము. సో సూపర్గా ఉంది. అండ్ లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, ఇదేమో అంత మంచిగా ఉన్నిందనమాట. సో మేమైతే ఇలా రూమ్స్ తీసుకోలేదండి, మేము టెంట్స్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే రూమ్స్లో చాలాసార్లు స్టే చేసుకుంటాం కదా, టెంట్స్లో అయితే ఫస్ట్ టైం మేము స్టే చేయాలి అనుకుంటున్నాము. ఇంతవరకు ఎప్పుడు స్టే చేయలేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఇక్కడ టెంట్స్ తీసుకున్నాం అనమాట. సో టెంట్స్ కూడా మనం ప్యాకేజ్లో తీసుకున్నాం కదా, ఆ ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ అనమాట. సో ఇక్కడ రాగానే ఇక్కడ పిల్లలు కూడా సైన్ చేయాలన్నమాట, అంత స్ట్రిక్ట్గా ఉన్నారు. సో దిస్ ఈజ్ ద టెంట్స్ అనమాట. టెంట్స్ అన్నీ కొంచెం పైన కింద అలా ఉన్నాయి, బట్ టెంట్స్ కొంచెం మంచిగా లేవనిపించింది. సో ఇక్కడ ఏంటంటే మట్టి అంతా జరగకుండా ఇలాగ చెక్కలు పెట్టేశారు. సో వర్షం పడినప్పుడు మరి మట్టి మొత్తం జారిపోకుండా జస్ట్ అలా నిలబడడానికి సపోర్టింగ్ అనమాట. సో టెంట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఒక 5-6 టెంట్స్ పైన ఉన్నాయి, మాకు పైనే వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఎవరో ఉన్నారు, పడుకున్నారు. మాకైతే మేము 2 ఫ్యామిలీస్ కదా, మేము ఇలా 2 టెంట్స్ తీసుకున్నాము. వ్యూ అయితే అలా గోదావరిని చూస్తూ పడుకోవచ్చురా నాయన అనిపించింది అనమాట. అంత మంచిగా ఉంది వ్యూ. అండ్ మా టెంట్లోకి అయితే మేము వెళ్ళిపోయాము. బట్ మేమేంటంటే బెడ్షీట్స్ అన్నీ తీసుకున్నాం కాబట్టి ఆ బెడ్షీట్స్ ఏం యూజ్ చేయకుండా మేము తెచ్చుకున్న బెడ్షీట్స్ యూజ్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇదిగోండి పిల్లలు అయితే టెంట్లో ఓపెన్ అయిపోయి దిస్ ఈజ్ ద క్యూట్ టెంట్ అనమాట. సో ఇంకా టెంట్లోకి రాగానే మనకు స్నాక్స్ అండ్ నైట్ ఫుడ్ ఉంటుందన్నమాట. సేపు అలా కూర్చొని అందరం మాట్లాడుకుంటూ ఫ్రూట్స్ కొన్నాము. రేకాయలు, అడవి రేకాయలు లాంటివి ఎంత పెద్దగా ఉన్నాయండి, ఎంత స్వీట్గా కూడా ఉన్నాయన్నమాట. ఇవి తెచ్చాము రాజమండ్రి నుంచి, ఇవి తిని ఎంజాయ్ చేసాము. అండ్ దెన్ వాళ్ళు మాకేంటంటే టీ అండ్ స్నాక్స్ ఇచ్చారనమాట. టీ ఎలా పెట్టారో ఏమో కానీ చాలా 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 టేస్టీగా ఉన్నింది. ఇవన్నీ తినేసిన తర్వాత ఒక చిన్న ట్రెక్కింగ్ తీసుకుని వెళ్తారనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నింది, మేమందరం వెళ్ళాము. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను బికాజ్ ఇది లెంతీ అయిపోతుంది కదా. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ.